ఇప్పుడు ఎకరానికి ఎన్ని పిలకలు పడినాయి మీకు? సుమారు ఈ మొక్క ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? ఎంత పడి? హైదరాబాద్ మైక్రోసన్ అనే కంపెనీ నుంచి తీసుకొచ్చాము. ఇది సుమారుగా 5-8 అంగుళాలు, ఎటు చూసినా 5 అడుగుల 8 అంగుళాలు పెట్టి సాళ్ళు తోలుకొని 5 అడుగుల 8 అంగుళాలు పెట్టి నేను తోలిచ్చాను. అంటే ఎంత పెట్టాలనేది దీని యొక్క మొక్క మనం సెలెక్ట్ చేసుకునే విత్తనాన్ని బట్టి, దాని స్వభావాన్ని బట్టి పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది చేయాలి. అంటే మొక్క మీకు ఎంత పడిందండి కాస్ట్? మీరు దిగుమతి చేసే వరకు 12.5 పడిందండి. ఇక్కడ దిగుమతి చేసి వెళ్ళారు కంపెనీ వారు. హైదరాబాద్ లో మీరు అక్కడ నుంచి కొనుగోలు చేసి అక్కడ మధ్యలో డీలర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర మనం పేమెంట్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చి మనకు పొలం దగ్గర దించారు. 12.5 పడిందండి. ఓకే. పశువుల ఎరువు తోలాం, కోళ్ళ ఎరువు తోలాం మనం ఎకరానికి 2 ట్రిప్పుల కాడికి. తర్వాత లోతైన దుక్కు చేసుకొని పెట్టాము. ఈ టిష్యూ కల్చర్కి వచ్చేవరకు సరిగ్గా వాతావరణాన్ని, వర్షాకాలం సరైన నీటి యాజమాన్యం సరిగ్గా సరిచూసుకొని వస్తూ ఉండాలి. వాతావరణ పరిస్థితులని చూసి చేసుకోవాలి. అలాగే దీనికి మెయిన్గా నేను రైతులకు చెప్పేది ఏంటంటే, ఇంత ఖరీదుతో ఇంత ఖర్చు పెట్టి చేసినప్పుడు దీన్ని చాలామంది రైతులు ఒక్క పంటతో దున్నేస్తున్నారు. అవును. ఇది ఇంత ఖర్చు పెట్టి చేసినప్పుడు ఒక్క పంట వల్ల, ఒకే క్రాప్ తీయటం వల్ల మనకు రైతులు నష్టపోతున్నారని నా అభిప్రాయం. ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు రెండో క్రాప్ తీస్తే అంత దిగుబడి రాదు అది అన్నారు. ఖర్చు కూడా తగ్గుద్ది కదా రెండో క్రాప్ తీసినప్పుడు, పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుద్దిగా. అలాంటప్పుడు ఈ పంటని ఇంత ఖర్చు పెట్టి భూమిని సరిగ్గా సిద్ధం చేసి వేస్తే మాత్రం 2 పంటలు 3 పంటలు తీయడానికైనా అవకాశం ఉంది.